తరయావన్న విద్యతే మహతా పుణ్యపన్యేన ప్రీతేయం కాయనౌస్తయ పారం దుఃఖో దుదేర్గంధం తరయావన్న విద్యతే. అంటే మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ మానవ శరీరం అనేటువంటిది లభించిందనమాట. మహతా పుణ్యపన్యేన ప్రీతేయం కాయనౌస్తయ పారం దుఃఖో దుదేర్గంతం, అంటే ఈ యొక్క దుఃఖాన్ని పారదోలనమాట. తరయావన్న విద్యతే అంటే ఈ యొక్క ఈ శరీరం అనే ఓడ, ఈ శరీరం అనే నౌక, ఇది భేదనం కాకముందే, అంటే ఈ శరీరం అనేటువంటిది పడిపోకముందే మనం ఎందుకు వచ్చామో అది తెలుసుకోవాలన్నమాట. అంటే ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఎందుకంటే మనం ఆ విధంగా తెలుసుకోకపోతే, ఆ విధంగా తెలుసుకొని జనన మరణ చక్రం నుంచి బయటపడాలన్నమాట. ఆ విధంగా జనన మరణ చక్రం నుంచి బయటపడినప్పుడు ఏమైందంటే 5 రకాల దుఃఖాలని మనం అనుభవించాల్సి ఉంటుందన్నమాట. ఒకటి ఏంటంటే గర్భ దుఃఖము అంటారనమాట. అంటే తల్లి గర్భంలో పిల్లవాడు ఉన్నప్పుడు, బిడ్డ ఉన్నప్పుడు అతను ఎలా ఉంటాడు, 9 నెలలు ఇలా ముడుచుకొని ఉండాలన్నమాట. అంటే మనం ఎక్కడైనా గైనకాలజిస్ట్ అంటే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వెయిటింగ్ హాల్లో మనం చుట్టూ చూసినట్టయితే ఆ వివిధ దశల్లో పిండం ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది లోపల శిశువు అనేటువంటిది చూపిస్తారన్నమాట. అంటే 2 కాళ్ళు 2 చేతులు ముడుచుకొని ఆ విధంగా ఉండాలి. మనం ఇక్కడ ఇలా కూర్చున్నాం అనుకో, ఒక అరగంట కాగానే ఏం చేస్తాం, మన పోస్చర్ ఇలా మార్చి కూర్చుంటాం, ఇలా కానీ మళ్ళీ ఇలా కానీ మార్చి కూర్చుంటాం. కానీ మరి తల్లి గర్భంలో ఎలా ఉండాలి, అలాంటి నరకాన్ని అనుభవించాల్సి ఉంటుంది అనమాట. తర్వాత రెండవది ఏంటంటే బాల్య దుఃఖము అంటారు అనమాట. అంటే చిన్నపిల్లలప్పుడు పుట్టంగానే ఎవరికి మాటలు రావు. అంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వచ్చిన తర్వాత మాటలు వస్తాయి అన్నమాట. అంటే అప్పుడు వాళ్ళకి తలనొప్పి కానీ కడుపుల నొప్పి కానీ ఏదొచ్చినా ఏం చేస్తారు, చెప్పలేరు కదా, ఏడుస్తారనమాట. తల్లి ఏం చేస్తుంది, ఏదో ఆకలి అవుతుందో అని పాలు పట్టిస్తుంది. అయినా ఏడు మానలేదనుకో ఏం చేస్తుంది, చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తుంది. ఆయన కూడా ఏం చేస్తాడు, ఎక్స్పెక్ట్ చేసి రాసిస్తాడు. బహుశా ఏదో కడుపులో అరగలేదు ఏదో అనుకొని ఆయన ఏదో మందు రాసిస్తాడు. తగ్గితే తగ్గినట్టు, లేకపోతే లేదనమాట. అట్లా మళ్ళీ ఏమైంది, తర్వాత ఆ దుఃఖాన్ని కూడా అనుభవించాలి. తర్వాత మూడోది వ్యాధి జనిత దుఃఖము అంటారు. అంటే వ్యాధులు, అంటే మన శరీరానికి పుట్టి చనిపోయే లోపల మనకి ఏ వ్యాధి లేదు అని అనుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అన్నమాట. ఏ వ్యాధి లేకుండా చనిపోయేటువంటి వాళ్ళు ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉంటారు అన్నమాట. తర్వాత వృద్ధాప్య దుఃఖం అంటారు అన్నమాట. అంటే ఇంకా వృద్ధాప్యంలో వచ్చేటువంటి దుఃఖాలు ఏంటి, ఇది కళ్ళు కనపడకపోవడము, చెవులు వినపడకపోవడము, లేకపోతే మోకాళ్ళ నొప్పులని, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత 5వది మృత్యు దుఃఖము అంటారు అన్నమాట. ఈ మృత్యు దుఃఖం అంటే ఏంటంటే మనకు చచ్చిపోతున్నాము అనేటువంటి భయం అనమాట. నేను ఇక్కడ ఇన్న ఆస్తులు సంపాదించుకున్నాను, లేకపోతే నాకు ఇంతమంది సంతానం ఉన్నారు, లేకపోతే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ నేను వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటి ఒక బాధ ఉంటుందన్నమాట. ఎందుకు, దీనికి కారణం ఏంటంటే దీనికి జ్ఞానం లేకపోవడం అంటారు అనమాట. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు అనమాట. అయితే ఎవరికైతే ఈ ఆత్మజ్ఞానము, జ్ఞానం అంటే భౌతిక జ్ఞానం కాదు, ఈ భౌతిక జ్ఞానం అంటే డాక్టర్, ఇంజనీరింగ్, లాయర్, ఇదంతా భౌతిక జ్ఞానం అనమాట. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు అనమాట, ఆత్మజ్ఞానం అంటారు అనమాట. ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది లోపించడం వల్లనే మనకి దుఃఖం వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క లోపల ఉన్నటువంటి ఆత్మ ఇది చనిపోనేటటువంటిది అనమాట. మనకి భగవద్గీతలో కూడా ఏం చెప్తుంది, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పాప నచైనం క్లేదయం చాపో నశోషయతి మారుత అంటాడు అన్నమాట. అంటే ఈ యొక్క అస్త్రశస్త్రములు దాన్ని ఖండించజాలం. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక, అంటే ఈ అగ్ని దాన్ని దహించలేదు. నైనం నచైనం క్లేదయంతి ఆపో, అంటే ఈ నీళ్లు దాన్ని తడపలేవు, ఈ నీళ్ళల్లో ఇది కొట్టకపోయేది కాదు. నైనం దహతి పాక నచైనం నశోషయతి మారుత, అంటే ఈ యొక్క వాయువు దాన్ని డ్రై చేయలేదు, తర్వాత ఇది ఆ యొక్క గాలి దుమ్ముకి ఎగిరిపోయేటువంటిది కాదు అనేటువంటిది చెప్తా ఉన్నారు అనమాట. ఇంకేం చెప్తున్నారనంటే దేహినోస్మిన్ యదా దేహే కౌమానం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే అంటాడు అనమాట. అంటే ఈ దేహంలో బాల్యం తర్వాత యవ్వనం తర్వాత వృద్ధాప్యం, తర్వాత వేరే దేహంలోకి వెళ్ళిపోవడము అని అనమాట.
అంటే ఏ విధంగా అయితే మనము ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అలా చూసినట్టయితే మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టుకి ఏమవుతుంది, పూత వస్తుంది. పూత వచ్చిన తర్వాత ఏమవుతుంది, పిండి అవుతుంది. పిండి అయిన తర్వాత ఏమవుతుంది, కాయ అవుతుంది. కాయ అయిన తర్వాత ఏమవుతుంది, పండు అవుతుంది. పండు అయిన తర్వాత ఏమైతే రాలిపోతుంది. అలాగే మానవ జీవితం కూడా అంటే బాల్యం తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత వృద్ధాప్యం తర్వాత దేహాంతర ప్రాప్తి. అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహాన్ని తీసుకుంటాడు అనమాట ఈ జీవుడు. కానీ ఈ జీవుడికి సావు పుట్టుకలు అనేటువంటివి లేవన్నమాట. మళ్ళీ అదేవిధంగా ఇంకో చోట కూడా ఏం చెప్తారంటే, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి అంటాడు అనమాట. అంటే ఏ విధంగా అయితే పాత వస్త్రాలు, జీర్ణమైన వస్త్రాన్ని, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అంటే విహాయ అంటే విడిచిపెట్టడం. అంటే పాత వస్త్రాలను ఏ విధంగా విడిచిపెట్టి నవాని గృహ్ణాతి నరోపరాణి అంటే క్రొత్త వస్త్రాలను ఏ విధంగా అయితే వేసుకుంటాడో, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. అదేవిధంగా నూతనమైనటువంటి వేరే వస్త్రాన్ని ధరిస్తుంటాడు. అంటే ఏ విధంగా అయితే మనం పాత బట్టలు వదిలి కొత్త వస్త్రాన్ని ధరిస్తున్నామో, అదేవిధంగా ఈ జీవుడు ఈ యొక్క పాత శరీరాన్ని అంటే ఈ జుట్టు తెరిచిపోయి చర్మం ముడతలు పడి ఈ విధంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని వదిలివేసి నూతన శరీరాన్ని తీసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి ఆత్మకి చావు పుట్టుకలు లేవు. చావు పుట్టుకలు ఎవరికి ఉన్నాయి, శరీరానికి ఉన్నాయి. కానీ ఈ మాట్లాడేది ఉంది కదా, ఈ మాట్లాడే చైతన్యము, దీన్నే ఆత్మ అంటారనమాట. కాబట్టి ఈ ఆత్మకి చావు పుట్టుకలు లేవు అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ విధంగా వాడు తెలుసుకున్నాడో, వాడు ఈ యొక్క తెలుసుకున్నప్పుడు ఈ 5 రకాల దుఃఖాల నుంచి వాడు బయటపడతాడనమాట. అందుకు ఆ విధంగా జనన మరణ చక్రంలో నుంచి బయటపడ్డప్పుడు పడి ఆ యొక్క ముక్తి మోక్షం అంటారు కదా, ఇది ఇప్పుడు వైష్ణవులు అంటే ఆ కైలాసము, లేకపోతే వైకుంఠము, వైష్ణవులు వైకుంఠము, శైవులు కైలాసం అని చెప్పేటువంటి ఆ యొక్క అందులో అక్కడికి వెళ్ళిపోతాడనమాట. లేకపోతే ఏమైంది, పునరపి జననం, పునరపి మరణం, పునరపి మాత జఠరే శయనం అని చెప్తారు. ఏది ఇందులో భజగోవిందంలో, మనకి భజగోవింద స్తోత్రంలో ఆదిశంకర్లు ఏం చెప్తారు, మళ్ళా పుడుతూ ఉంటాడు. పునరపి జననం, పునరపి మరణం అంటే మళ్ళీ మరణిస్తూ ఉంటాడు. పునరపి మాత జఠరే శయనం అంటే మళ్ళా తల్లి గర్భంలో పడుతూ ఉంటాడు అన్నమాట. పునరపి జననం, పునరపి మరణం, పునరపి మాత జఠరే శయనం. కాబట్టి మనం ఈ జనన మరణ చక్రం నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో, అప్పుడు మనకి ఈ యొక్క దుఃఖాల నుంచి, వీటన్నిటి నుంచి బయటపడి మనము శాంతిగా ఆనందంగా ఉంటామన్నమాట. మనం ఏ విధంగా ఉంటామంటే, మనకి 6వ అధ్యాయంలో చెప్తున్నాను అనమాట. యం లబ్ధాచ అపరం లాభం మన్యతేన అధికం తథా యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే అంటాడు అనమాట. ఎవరైతే ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందుతారో ఇంతకంటే గొప్ప లాభం ఇంకోటి లేదు అని చెప్తారు. యం లబ్ధాచ అపరం లాభం మన్యతేన అధికం తథా, దీనికంటే అధికమైన గొప్ప లాభం ఇంకోటి లేదు. యస్మిన్ స్థితేన దుఃఖేన గురుణాపి విచాల్యతే అంటే ఎంత పెద్ద దుఃఖం వచ్చినా కూడా అతడు విచలితుడు కాడు, అంటే చలించడు, అంటే ఆ దుఃఖాలు అతన్ని బాధ పెట్టవు అని చెప్తున్నారు. ఇంకో చోరకంలో కూడా ఏం చెప్తున్నారంటే, యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే అని చెప్తాడు అనమాట. ఎవరైతే ఈ యొక్క యోగాన్ని ఆశ్రయిస్తారో, యుంజన్నేవం సదా ఆత్మానం అంటే ఈ ఆత్మయోగాన్ని ఆశ్రయిస్తారో, యోగి విగత కల్మష అతడు కల్మషరహితుడైతాడు, అంటే పాపరహితుడైతాడు. యుంజన్నేవం తదాత్మానం యోగి విగత సుఖేన బ్రహ్మ సంస్పర్శం అంటే ఆ యొక్క ఆత్మసుఖంలో, ఆ బ్రహ్మసుఖంలో, ఆ స్పర్శలో ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడంటాడు అనమాట. సుఖేన బ్రహ్మ అత్యంతం సుఖమశ్నుతే అంటే గొప్ప సుఖాన్ని, గొప్ప ఆనందాన్ని, దాన్ని సుప్రీం జాయ్ అంటారు అనమాట. ఆ యొక్క సుప్రీం జాయ్ అనేటువంటిది ఏందో అతను అనుభవిస్తాడనమాట. అతనికే మనకి అతడు ఆ తర్వాత ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం పొంది అలాంటి ఇదిని పొందినప్పుడు అతను అనుభవించే జీవితాన్నే డివైన్ లైఫ్ అంటారనమాట. అంటే దివ్య జీవితము అంటారనమాట. ఆ యొక్క దివ్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడనమాట. అతనికి ఒక జీవించే కళ అనేటువంటిది తెలుస్తుంది అనమాట. అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారనమాట. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి, జీవించే కళ. ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామంటే డ్యూయాలిటీస్, ద్వంద్వాలు, అంటే సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, వీటి మధ్యలో పడి కొట్టుకుంటూ ఉన్నాం అనమాట. ఒక పూట ఆనందంగా ఉంటాం, ఒక పూట ఏడుస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం.
ఈ విధంగా జీవితము ఇలా సాగిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాళ్ళకి జీవించే కళ తెలుస్తుంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే. తర్వాత దివ్య జీవనం అనేటువంటిది గడుపుతారనమాట, డివైన్ లైఫ్ అనేటువంటిది గడుపుతారనమాట. ఆ విధంగా గడిపి ఆ చివరికి పాము కుబుసాన్ని విడిచినట్టు ఆ లాస్ట్కి ఈ శరీరాన్ని విడిచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మామూలు వాడికి చనిపోవడానికి, జ్ఞానులు శరీరాన్ని వదిలిపెట్టడానికి చాలా తేడా ఉందన్నమాట. ఇప్పుడు మనము ఇది వినాయక చవితి ఉందనుకోండి, వినాయక చవితికి ఎవరైనా చందా ఆడేయడానికి వచ్చారనుకోండి, మనం ఒక 2000 నోటో లేకపోతే 500 ఇచ్చామనుకోండి, అది దేనికి మనకి అది ఒక మంచి పనికి ఉపయోగపడుతుందన్న సంతృప్తి ఉంటుంది. అదే మనము ఒక 2000 నోటు 500 నోటు జేబులో పెట్టుకొని ఒక సిటీ బస్సులో ఎక్కామనుకోండి, ఆ యొక్క ఎక్కినప్పుడు ఆ రష్కి ఎవడైనా మన జేబులోంచి ఓ 2000 కొట్టేశాడు అనుకోండి, 2000 నోటు, మనకి ఎంత బాధ ఉంటుంది. అరే 2000 పోయినాయి, ఎట్లా పోయినాయి, ఎక్కేటప్పుడు పోయినాయా, ఎక్కిన తర్వాత పోయినాయా, ఎట్లా పోయినాయి అని 100 సార్లు ఆలోచిస్తాం. అంటే ఇక్కడైనా 2000 పోవడమే జేబులోంచి పోయినప్పుడు సిటీ బస్సులో. కానీ గణేష్ చందాకి ఇచ్చిన 2000 పోయినట్టే, కానీ నువ్వు కోల్పోతున్నావు 2000. అక్కడేంది, నీవు వాలంటరీగా నువ్వు ఇస్తున్నావు, అంటే నీ అంతటా నువ్వు ఒక మంచి పనికి, ఒక శుభకార్యానికి ఇస్తున్నావు కాబట్టి అక్కడ నువ్వు సంతోషపడుతున్నావు. ఇక్కడ నీకు తెలియకుండా నీ డబ్బు పోతుంది కాబట్టి నువ్వు దుఃఖపడుతున్నావు. అదేవిధంగా జ్ఞాని తనకి తెలిసి ఈ శరీరంతో ఇంకా మనకి అవసరం లేదు, మనం భోజనం చేసిన తర్వాత ఇంకా ఇస్తరాకుని ఇంట్లో పెట్టుకుంటామా, తీసి బయటపడేస్తాం. అదేవిధంగా జ్ఞాని ఈ శరీరాన్ని వదిలేస్తాడనమాట. కానీ వీడు అజ్ఞానం ఏంటంటే ఈ శరీరంలోంచి ఆ యమభటులు యమపాశం అంటారు కదా, ఆ యొక్క యమపాశం వేసి లాక్కొని తీసుకొని పోతారనమాట. ఏది మన ఇంకా సిటీ బస్సులో డబ్బు పోయినట్టు అది ఎవడో ఒకటి తీసుకొని పోయినట్టు ఇక్కడ యమభటులు తీసుకొని ఈ ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి ఆ యొక్క శరీరం వదిలే విధానంలో అంత తేడా ఉందన్నమాట. కాబట్టి మనంతట మనము వదిలేటువంటిది ఆ విద్య అనేటువంటిది మృత్యు విద్య అంటారనమాట. దీన్ని భాగవతంలో కూడా ఉంటుంది, ఉపనిషత్తుల్లో కూడా చెప్పారనమాట. మనకి ఈ విద్య తెలిసి ఉండాలన్నమాట. బ్రహ్మ విద్య అనేటువంటిది తర్వాత ఈ శరీరాన్ని ఎలా చట్రము అంటారు అనమాట. మనకి పరమహంస యోగానంద ఆత్మకథలో అదే చెప్తారు. ఈ చట్రాన్ని ఎలా తన్నేయాలి అంటే ఈ చట్రాన్ని తన్నేసి మనం ఇందులోంచి ఎలా బయటికి వెళ్ళాలి అనేటువంటిది అందులో సమగ్రంగా వివరించడం జరిగిందనమాట. కాబట్టి ఆ విధంగా మన జన్మని చరితార్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.